హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఇది చాలా స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చండి. ఎందుకంటే దీన్ని చూస్తే మనకి మన చైల్డ్హుడ్ డేస్ గుర్తొస్తాయి. మనము చాయ్లో అసలు ఇలాంటి వేఫర్స్ లేకుండా తినకుండా అసలు ఉండలేం కదా. చిన్నప్పుడు మనము ఇలాంటి వేఫర్స్ చాయ్లో డిప్ చేసుకొని అలా తింటుంటే ఆ టేస్ట్ అసలు చాలా బాగుంటుంది కదా. మరి అలాంటి వేఫర్స్ మనం బయట తీసుకోకుండా ఇంట్లోనే కొంచెం టైం తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో. ఈ వేఫర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను మీకోసం చూపిస్తున్నాను. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 3 కప్పుల వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఇక్కడ 3 కప్పులు మైదా వేసుకున్న తర్వాత రుచికి సరిపడంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసుకొని మనము పిండి అంతా కూడా ఆయిల్లో బాగా కలిసేలాగా ఇలా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకోవటం వలన ఆయిల్ అంతా కూడా పిండిలో చక్కగా కలిసిపోతుంది. ఈ విధంగా ఆయిల్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో మనము కొద్దిగా వాటర్ని వేస్తూ పిండిని తడుపుకోవాలి. మనం చపాతీ ఏ విధంగా అయితే చేస్తామో అలానే చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ యూస్ చేసేది మైదాతోటి చేస్తాం. ఇలా ఒకేసారిగా వాటర్ పోసుకోకుండా ఇక్కడ కొద్దిగా వాటర్ ఏ విధంగా అయితే తీసుకుంటున్నానో ఇలా మనం కొద్దిగా వాటర్ని వేస్తూ ఈ పిండిని అనేది తడుపుకోవాలి. పిండి అనేది ఎక్కువగా లూజ్గా కలుపుకోవద్దు, మరి ఎక్కువ స్టిక్కీగా కూడా ఉండొద్దండి. ఇలా మనం నార్మల్గా చపాతీ పిండి ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో అలానే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనము పిండి అంతా కూడా తడుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన నేను మరికొద్దిగా ఆయిల్ని వేస్తున్నాను. మీరు ఆయిల్ అయినా వాడచ్చు, లేదు అంటే బటర్ అయినా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఆయిల్ని వేసుకొని ఇలా పిండి అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ అంతా కూడా రబ్ చేస్తున్నాను. ఇలా మనం ఆయిల్ అంతా కూడా రబ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక 20 to 30 మినిట్స్ వరకు ఖచ్చితంగా పక్కకు పెట్టుకోవాలి. అప్పుడు పిండి అంతా కూడా చక్కగా నానిపోతుంది. ఇలా ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా చిన్న బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనము అన్నీ కూడా చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని వీటిని మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ మరొక చిన్న బౌల్లోకి కార్న్ఫ్లవర్ని తీసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇది మంచి క్రీమీ టెక్స్చర్ లాగా మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఎక్కడ వాడాలో నేను వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనం చిన్న బాల్స్ లాగా తీసుకున్న మైదా పిండిని ఇప్పుడు మనం చపాతీస్ ఏ విధంగా అయితే చేస్తామో ఇలా పొడిపిండి వాడుతూ ఇదంతా కూడా మైదాని స్ప్రెడ్ చేసుకోవాలి. పొడిపిండి కూడా మైదానే వాడుకోవాలి, గోధుమ పిండి అలాంటిది ఏమి వాడుకోవద్దు. ఇలా పొడిపిండిని యూస్ చేస్తూ మనము ఇలా చపాతీస్ ఏ విధంగా అయితే చేస్తామో ఇలా మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఎక్కువ మందంగా చేసుకోవద్దు, అలా అని ఎక్కువ పలచగా కూడా చేసుకోవద్దు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నంత సైజ్ అనేది సరిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వీటిని మనము పక్కకు పెట్టుకోవాలి. అదే విధంగా మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని దీన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక్కొక్క షీట్ అనేది తీసేసుకొని ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇలా అంతా కూడా అప్లై చేసుకొని ఇప్పుడు దీనిపైన మనము కొద్దిగా మైదా పిండిని చల్లుకోవాలి. ఇలా జస్ట్ మనం మైదాని స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. తరువాత మనము మరొక షీట్ అనేది తీసుకోవాలి. మరొక షీట్ కూడా తీసుకొని సేమ్ అదే ప్రాసెస్ని రిపీట్ చేయాలి. ఇలా మనం కార్న్ఫ్లవర్ క్రీమ్ని ఇలా రబ్ చేసేసుకోవాలి. అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనము మైదా పొడి పిండిని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా మనము ప్రిపేర్ చేసుకున్న అన్ని షీట్స్ కూడా ఈ విధంగానే ఈ రిపీటింగ్ ప్రాసెస్ అనేది చేయాలి. ఈ విధంగా అన్నీ కూడా పెట్టేసుకొని ఇప్పుడు వీటిని మనము ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనము 1 సైడ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొంచెం కార్న్ఫ్లవర్ క్రీమ్ అప్లై చేసుకొని మరొక సైడ్ ఫోల్డ్ చేసుకొని సేమ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం కార్న్ఫ్లవర్ క్రీమ్ అప్లై చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా మనం వీటిని ఫోల్డ్ చేసుకున్న తర్వాత నార్మల్గా మనం చపాతీస్ ఏ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అలానే జాగ్రత్తగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఫోల్డింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు దీన్ని మనము స్ప్రెడ్ చేసుకోవడం ఉంది. ఇలా జాగ్రత్తగా అన్ని సైడ్స్ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము చపాతీ కర్రతోటి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇక్కడనే మనకి లేయర్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే మనం ఫ్రై చేస్తామో అప్పుడు మనకి చక్కగా ఒక్కొక్క లేయర్ అనేది మనం ఫ్రై చేసుకునేటప్పుడు అవి కనిపిస్తాయి. ఇలా చేయడం, ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కొంచెం మనకి టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా మనం ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అస్సలు కూడా బయట అస్సలు తీసుకోరు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత సైజు ఉంటే సరిపోతుంది. నేను అన్నీ కూడా ఈక్వల్ సైజులో రానికి ఇక్కడ నేను ఈ ఎడ్జ్ కట్ చేసుకుంటున్నాను. ఇలా ఈ ఎడ్జెస్ తీసేసుకొని ఇప్పుడు మనం వీటిని స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నార్మల్గా ఇలా బాక్సెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా మనము నైఫ్ తోటి అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేలాగా ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటిగా ఇలా మెల్లిగా సెపరేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక్కసారి మనం కట్ చేసుకున్నాక ఈజీగా ఇవి సెపరేట్ అనేది అయిపోతుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా మనం అన్నీ కూడా సెపరేట్గా చేసేసుకొని ఇలా మనము ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సైడ్స్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకొని వీటిని మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మిగతావన్నీ కూడా తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా మనము ఫోల్డ్ చేసుకొని వీటిని మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా వీటన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసేసుకోవాలి. దానికోసం బాండి పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ స్టెప్ ఏంటంటే ఆయిల్ ఎక్కువగా వేడిగా అస్సలు ఉండొద్దండి, నార్మల్ హీట్లో ఉండాలి. అండ్ మెయిన్గా ఇది మనం కంప్లీట్ లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో చేసుకుంటేనే మనకి లేయర్ బై లేయర్ అనేది ఫ్రై అయ్యి అవి చక్కగా మనకి లేయర్స్ అనేది కనిపిస్తాయి. అప్పుడే మనకి ఇవి క్రంచీగా వస్తుంది, అలాగే లేయర్స్ కూడా బాగుంటుంది. అప్పుడే మనకి ఇది బయట దొరికేలాగా వేఫర్స్ అనేది రెడీ అవుతుంది. ఇది ఫ్రై చేయడం కొంచెం టైం టేకింగ్ అయినా కానీ మీరు ఇలా ఫ్రై చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనకి అన్ని లేయర్స్ వచ్చేలాగా కంప్లీట్ లో ఫ్లేమ్లో మాత్రమే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు ఎంత మంచి కలర్ వచ్చిందో అండ్ పర్ఫెక్ట్గా లేయర్స్ కూడా వచ్చాయి కదా. ఇలా మనము అన్నీ కూడా ఇదే విధంగా కంప్లీట్ లో ఫ్లేమ్లో మాత్రమే, తక్కువ హీట్ ఉన్న ఆయిల్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీటిని కూడా ఫ్రై చేసుకొని వీటిని మనము సర్వ్ చేసేసుకోవటమే. అంతే అండి, సూపర్ టేస్టీ అయిన వేఫర్స్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేనైతే వేడి వేడి టీతో సర్వ్ చేసుకున్నాను. ఇవి మనము ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకున్నా కానీ ఫ్రెష్గా ఉంటుంది. మనము బయట బిస్కెట్స్ కానీ ఎలాంటివి తినకుండా ఇలా ఇంట్లో చేసుకున్న హైజీనిక్గా ఇలా చేసుకుంటే మనకి మంచిది, అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, ఈ టీలోకి వేఫర్స్ ఎలా ప్రిపేర్ చేశానో. కొంచెం టైం టేకింగ్ అయినా కానీ మీరు చేసుకున్నదనుకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.